నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా యాదగిరిగుట్టలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఆయలయ్య గిరి ప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయల కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తులతో కలిసి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. మండల చేత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో తిరుప్రదం యాదగిరి లక్ష్మీ నృసింహ స్వామి వారు అత్యంత పవిత్ర కర్మభూమియగు దక్షిణ భారతదేశమందరి పవిత్ర పుణ్యక్షేత్రములలో నిజామాబాద్ జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యాక్సిన్ తీసుకునేందుకు వచ్చిన బాలికలతో కలిసి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ అశోక్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు తదితరులు పాల్గొన్నారు. అలాగే మరో ముఖ్య అతిథి మేడం గారిని ధన్యవాదాలు మేడం. ఒక్కసారి తప్పకుండా మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత కేక్ కట్ చేసినటువంటి గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి చెప్పక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు కేంద్రంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఆయలయ్య యాదగిరిగుట్ట పట్టణంలోని పలు బీసీ కాలనీల్లో మార్నింగ్ వాక్ సందర్భంగా ప్రజలను కలుసుకుని భరోసా కల్పించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, ఎవరి భూమి లేదా ఇల్లు కూడా పోదు అని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలు, ఇళ్లకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలకు ధైర్యం చెప్పారు. అలాగే అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. తహసీల్దార్ గవర్నమెంట్ మనిషే కదా, కమిషనర్ గవర్నమెంట్ మనిషే కదా. మేము ఎందుకు వచ్చినాం? ఇది గిట్టనోళ్ళు మొన్న ఇక్కడ ఓడిపోయినామని చెప్పి బీజేపీ ఆ వాట్సాప్ లో చూస్తే ఆటేటకు వచ్చి ఆ చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యుడు? వాళ్ళు అంత పెద్ద లీడర్లు అయితే వాళ్ళు సమాజానికి, యాదగిరి పట్టణానికి, బీసీ కాలనీ, యాదగిరికి న్యాయం చేయాలనుకున్న వాళ్ళు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యే ఉండిగా, కౌన్సిలర్ ఉండుగా, వాళ్ళ నిలనేరి వాళ్ళ ఇంటికాడ ఇల్లు ముట్ట చేయరి, మా ఇంటికి వచ్చి కూర్చొని ఎందుకో మాకు ఇట్లా అన్యాయం అయితే మమ్మల్ని అడగండి. కానీ వాట్సాప్ లో పెట్టి అమాయకులను బలి చేసి అమాయకులు నిద్రపోకుండా, తిండి తినకుండా ఈ రకంగా భయప్రాంతం చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. తప్పకుండా మీరు యువకులుగా, రాజకీయ నాయకులుగా దీన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ ఒక్క యాదగిరి పట్టణమే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే దేవస్థాన భూములు ఉన్నాయో, ఏదైతే అసైన్ భూములు ఉన్నాయో, సీలింగ్ భూములు ఉన్నాయో, ఆ భూములను పరిరక్షణ చేయడం కోసం, వాటిని అన్యాక్రాంతం కాకపోవడం కోసం అది ప్రొబిట్ లో పెట్టింది తప్ప మీ ప్రాపర్టీ ఏదో తీసుకోవాలని ప్రొబిట్ లో పెట్టలేదు. తప్పకుండా మీ అందరి కాపాడే బాధ్యత నాది. రేపు పెడుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామంలో సిఆర్పీఎఫ్ అలిబాక క్యాంప్ కార్యాలయంలో సివిక్ యాక్షన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కమాండెంట్ ముఖేష్ కుమార్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరై ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి సిఆర్పీఎఫ్ అండగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా 138 కుటుంబాలకు రేడియోలు పంపిణీ చేయడంతో పాటు సుమారు 200 మంది గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ రమేష్, ఎస్ఐ తిరుపతిరావు, అసిస్టెంట్ కమాండెంట్లు గణేష్ కుమార్ పాల్గొన్నారు. మూడు నెలల దాకా రిలీజ్ కాలే. కాబట్టి ఇప్పుడు అటువంటి యాక్టివిటీస్ కూడా ఆడితే మీరు చెప్పాలి, ఇంట్లో ఆడవాళ్ళు చెప్పాలి, ఏదో సరదా కొరకు ఆడు కాదు అది. మీ ఇంట్లో పైసలు పోతున్నాయి,
ఆ ఒక పూట పని కూడా కొడతాడు సరదా కొరకు. ఇప్పుడు మోటార్ సైకిల్ ప్రతి ఒక్కరూ మీ అవసరాల రీత్యా తీసుకుంటున్నారు, ఓకే మంచిగానే ఉంటుంది, కానీ అది నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని గురించే ముఖ్య ఉద్దేశంగా మన తెలంగాణ ప్రభుత్వ పోలీస్ ప్రతి సంవత్సరం కార్యక్రమం వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ డీజీ గారు అలై అంటే మనం క్షేమంగా ఇంటికి చేరుకోవాలనే ఒక పెద్ద కార్యక్రమాన్ని చేపట్టిండు. దయచేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, ఒక తల్లికి, ఒక భార్యకు, తర్వాత ఒక అక్కకు, ఒక చెల్లెకు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి ఏ బంధంతో వెళ్తాడో ఆ బంధంతోనే తిరిగి రావాలి. కాకా వీరయ్య వచ్చిన ప్రతి ఊరయ్య. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపల్ కేంద్రంలో ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటుగా గద్దర్ కూతురు వేణులతో కలిసి ఆవిష్కరించారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, గద్దర్ ప్రజల హక్కుల కోసం తన గళంతో సాహిత్యాన్ని జోడించి తన ఆట పాటలతో ప్రజలను ఉత్తేజపరిచిన తీరును, సేవలను, తెలంగాణ సాంస్కృతిక పోరాటంలో ఆయన పాత్రను గుర్తు చేసుకుంటూ ఈ విగ్రహాల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ సేవలను గుర్తిస్తూ ప్రతిభ కనబరిచిన వారికి గద్దర్ అవార్డులను ఇవ్వడం జరుగుతుందని మల్లు రవి అన్నారు. అంబేద్కర్ గారు స్టాచ్యూ తీసుకుని వెళ్ళేవారు. అదే ఆలోచన విధానాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా జీవితాంతం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు, యుద్ధ నమ్మక మన గద్దరన్న గారు. గద్దరన్న గారు పోరాటం అంతా సమాజంలో ఉన్న బలహీన వర్గాలు, అది ఎస్సీ గాని, ఎస్టీ గాని, బీసీ గాని, మైనార్టీ గాని, ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళు కానీ, మహిళలు కానీ, వాళ్ళందరికీ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ ఫండమెంటల్ అన్ని కూడా వీళ్ళకి చేరాలని పోరాటం ద్వారా, పద్యాల ద్వారా, పాటల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశాడు. గద్దర్ గారు చనిపోతే ఆయన ఆలోచన విధానం చనిపోదు అని చెప్పడానికి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మున్సిపాలిటీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో పైకి రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి పట్టణ ప్రధాన కూడలి వరకు నిర్వహించిన ఈ రన్ లో విద్యార్థులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అక్కడ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూరు బసవేశ్వర్, వైస్ చైర్మన్ అందే మోహన్ ముదిరాజ్, పురపాలక కమిషనర్ సునీతారెడ్డి, కౌన్సిలర్లు, స్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. 99 రోజులు. ఈ రోజు పరిశుభ్రత అనే కార్యక్రమంలో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం ప్రయోగానికి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి గౌరవ కమిషనర్ గారు, గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు అందరూ, మరి ప్రజాప్రతినిధులందరూ, అదేవిధంగా విద్యార్థులందరూ కూడా ఇందులో పాల్గొని ఇది విజయవంతం, ఒక చైతన్యవంతం చేయాలి, అందరికి అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమం తీసుకున్న మీ అందరికీ నా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న బిలేటెడ్ ఉమెన్స్ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క మహిళా అక్క చెల్లెలకు అందరూ కూడా నేను వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నాగర్ కర్నూలు జిల్లా కలవకుర్తి మున్సిపల్ కేంద్రంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు పట్టణంలోని పారిశుద్ధ్యం, ఆరోగ్యం, మౌలిక వసతుల కల్పనతో ముందుకు వెళ్లాలని సీఎం ఆదేశానుసారం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అందులో భాగంగా ఈ రోజు ఆరోగ్యం అందరికీ అవసరం కాబట్టి 2K రన్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, చైర్మన్ బృంగి రత్నమాల, వైస్ చైర్మన్ షా నవాజ్ ఖాన్లు అన్నారు. ఈ రోజు చేపట్టిన 2K రన్ కు మంచి స్పందన వచ్చిందని విద్యార్థులు, డైలీ వాకర్స్, పుర ప్రముఖులు, యువకులు, మున్సిపల్ కౌన్సిల్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భాగంగా మన తెలంగాణలో 99 రోజులు ఈ కార్యక్రమాన్ని చేపట్టుటకు దీని కార్యాచరణ రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగా మొన్న మనము దీన్ని శానిటేషన్
కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పట్టణంలో టోటల్గా పారిశుద్ధ్యం కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం, అట్టి కార్యక్రమాన్ని మనం నడిపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈ ఆరోగ్యంగా ఉండాలనేదే ముఖ్య ఉద్దేశం. మనం ఎన్ని సాధించినా ఆరోగ్యంగా లేకపోతే దాని ఫలితం శూన్యంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు ఎక్కడ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నంత ఇదిగానే మన ఆరోగ్యం మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడే మనం మెంటల్లీ కూడా చాలా హెల్తీగా ఉంటాము, మన గోల్స్ కూడా రీచ్ అవ్వగలుగుతాము. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన మాకు సహకరించిన సిబ్బందికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కుకట్పల్లిలో నల్ల చెరువు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్ పాటిమిది జగన్మోహన్ రావును ఆయన నివాసం వద్ద నుంచే పోలీసులు అదుపులోకి తీసుకుని కుకట్పల్లి అనంతరం బాల్నగర్ పోలీస్ స్టేషన్లకు తరలించారు. నల్ల చెరువు అభివృద్ధి పనుల కోసం గ్రామస్తులు పట్టాభూములు తీసుకుని ఇప్పటి వరకు సరైన పరిహారం ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. భూములు కోల్పోయిన గ్రామస్తులను కూడా పోలీసులు ఇళ్లలోనే నిర్బంధించారని, నిరసన వ్యక్తం చేయకుండా అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లిలో అన్యాక్రాంతంగా కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టాభూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా డిమాండ్కి ఎక్కడ కూడా వాళ్ళు న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా కూకట్పల్లి గ్రామస్తులకు అందరికీ కూడా న్యాయం చేయాలి. ఈ రోజు నాయకులు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రోజు మాకు పరిహారం ఇవ్వాలని చెప్పి అడిగినా కూడా వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా వాళ్ళని నిర్బంధిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లిలో అన్యాక్రాంతంగా కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టాభూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము 3 డిమాండ్లు పెట్టడం జరిగింది. కూకట్పల్లిలో అన్యాక్రాంతంగా కూకట్పల్లి గ్రామస్తుల భూములను లాక్కొని ఏ విధమైన కంపెన్సేషన్ ఇవ్వకుండా అవన్నీ కూడా పట్టాభూములను కూడా రాత్రికి రాత్రి ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా డిమాండ్కి ఎక్కడ కూడా వాళ్ళు న్యాయం చేసినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగూడూరు మండలం కోటమర్తి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సుపరిపాలనా దినోత్సవం సందర్భంగా వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులుగా మారి తరగతులకు పాఠాలు బోధించారు. విద్యార్థుల్లో బాధ్యతలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లుగా ఉపాధ్యాయులు తెలిపారు. ఉపాధ్యాయుల పాత్రలో ఉండడం ద్వారా బాధ్యతలు ఎంత ముఖ్యమో తెలుసుకున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. కడప జిల్లాలోని షాజ్ సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మౌలాని మాట్లాడుతూ మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఏపీలో ఎక్కడ సమస్య వచ్చినా తమ బృందం అక్కడికి వెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తుందని తెలిపారు. మహిళల భద్రత, హక్కుల పరిరక్షణ కోసం తమ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొంటూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మౌలాని వైస్ ప్రెసిడెంట్ తరపుగా మహిళలకు అందరికీ మహిళా దినోత్సవం అందరికీ శుభాకాంక్షలు. మహిళలకి స్పీచ్ అనేది లేదు, కానీ మనం అందరము మహిళలందరము మహిళలకు ఏమన్నా జరిగినా చేసినా కూడా
మా దగ్గరికి వచ్చి చెప్తే మా మహిళల కోసం మేము ఏమన్నా చేయగలడానికి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కానీ ఏం జరిగినా కూడా ఇప్పుడు మహిళలు అనేది స్పీచ్ అనేది లేకుండా పోతుంది. చాలా మంది మా ముస్లిమ్స్లలో చాలా మంది అందరూ ఇండల్లోనే నలుగుతున్నారు. కానీ మొన్న ఒక కేసు వచ్చింది నా దగ్గరికి. అమ్మ, నా కొడుకు తాగి వచ్చి నన్ను చాలా హింసిస్తున్నాడు, టార్చర్ పెడుతున్నాడు, నన్ను ఈ మాదిరిగా బాధ పెడుతున్నా అంటే నేను చెప్పాను, అమ్మ మేము మహిళలందరము కానీ నిలబడి మీకు న్యాయం చేస్తాము రాండి అని చెప్పాము. కానీ వచ్చి వాళ్ళు చెప్పినాము మీ కొడుకుని పిల్లంపి, కానీ ఆ పిల్లడు తాగి తల్లికి కొడుతుంటే యా తల్లిగానా బిడ్డలు కనింది ఎందుకు? మనము బిడ్డల కోసం మనం సాకుతామని చెప్పని బిడ్డల్ని సాకుతారు, మనకు బాగా అండగా ఉంటారని చెప్పని మనం బిడ్డల కంటే మన బిడ్డలే ఇప్పుడు మనకు స్వాస్థ్యం లేకుండా పోతుంది. తల్లిదండ్రులు ఎంతోమంది అనాథాశ్రమంలో కూడా తల్లిదండ్రులని వదిలిపెడుతున్నారు. కానీ ఎన్ని కోట్లు ఉన్నా ఎన్ని లక్షలు ఉన్నా కూడా తల్లిదండ్రులకు తర్వాతనే మీకు డబ్బు ముఖ్యం. కానీ మా మహిళలకు అందరికీ ఇదే కృతజ్ఞతలుగా నేను చెప్తున్నాను. ఏం జరిగినా చేసినా మన అందరినీ కూడా మన మహిళలుగా ఒక టీమ్గా నిలబడి మన మహిళలకు ఏం స్వేచ్ఛగా నిలబడి అర్ధరేతులుగా ఫోన్లు చేసినా కూడా మన మహిళలంతా కూడా ఒక టీమ్గా కడప నగరంలోని మెడా కన్వెన్షన్ సెంటర్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్వయం సహాయక సంఘాల మహిళల చైతన్య సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల చెక్కులను మహిళలకు పంపిణీ చేశారు. మహిళల ఆర్థిక స్వలంబనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, కమలాపురం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఫార్మింగ్ లో ఇంకా మంచి కూరగాయలు వస్తున్నాయి. ఎలా చెప్తారు ఇది న్యాచురల్ ఫార్మింగ్ లో వచ్చినాయని? కాదమ్మా, ఎలా చేస్తారు? వాళ్ళ కుటుంబాన్ని దాంతోనే నడిపించారు. ఆ విషయం చెప్పిన తర్వాత మాకు కూడా బిజీగా మాట్లాడుకుంటున్నారు పక్కనతో. మనకు ఫుల్ టైం ఉంది పక్కనతో మాట్లాడటాన్ని. ఈరోజు మహిళలు ఎలా ముందుకు పోవాలా, మహిళలు ఎలా ఈ యొక్క దేశానికి దిశ నిర్దేశం చేయలేదని మాట్లాడుతున్నాం. మనము ఆకాశంలో సగం, అది మన హక్కు. ఈరోజు జీడిపి గురించి మాట్లాడతారు. మనము మన కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భారత్ న్యూజిలాండ్ ఫైనల్ క్రికెట్ మ్యాచ్ ను వీక్షించేందుకు భారీ స్క్రీన్ ఏర్పాట్లు చేశారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే సాయంత్రం 5 గంటలకే క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు, పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు స్టేడియానికి చేరుకుని ఉత్సాహంగా మ్యాచ్ ను ఆస్వాదించారు. ఇక స్క్రీన్ ముందు ఏర్పాటు చేసిన కుర్చీలతో పాటు చుట్టుపక్కల అభిమానులు నిలబడి కేరింతలు కొట్టారు. భారత్ 20 ఓవర్లలో 253 పరుగులు చేయడంతో అభిమానులు సిక్సర్లు, ఫోర్లకు ఆనందంలో నాట్యం చేస్తూ సందడి చేశారు. టూ టౌన్ సే హనీష్, ఎస్ఐ లోబరాజు పాల్గొన్నారు. షార్ట్ థర్డ్ వన్ పైకి ఉన్నాడని టేస్ ఆఫ్ ద బ్యాట్ ఓపెన్ చేశాడు. ఇందాంచి చెప్తున్నా ఒక జోన్ చీరాల నియోజకవర్గం వేటపాలెం పోలీసులు చైన్ స్నాచింగ్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లా ఘంటసాల ప్రాంతానికి చెందిన గరికా సుబ్బరాజు ఒంటరి వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో వేటపాలెం మండలం, ఆమోదగిరి పట్టణం, దేశాయపేట గ్రామాల్లో మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కెళ్లినట్లుగా వెల్లడించారు. ఇక బాధితులు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు. ఇక అతడి వద్ద నుంచి 7.80 లక్షల విలువైన 52 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.
సుమారు 24 కేసులు చైన్ స్నాచింగ్ చేసి నేరస్తుగా ఉన్నాడు. ఆయన మీద ఘంటసాల పోలీస్ స్టేషన్లో ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉండడం జరిగింది. గరిగా సుబ్బరాజు మన వేటపాలెం మండలంలో ఆమదురిపట్నం 1, రామన్నపేట పరిధిలో 2 వేటపాలెం ఎస్ఐ గారు, చీరాల సబ్ డివిజన్ క్రైమ్ పార్టీ, వేటపాలెం పోలీస్ సిబ్బంది వీళ్ళందరూ ఒక టీంలుగా ముద్దాయి నేరస్తుల కోసం సీసీ కెమెరాలు, టవర్ డంపులు అన్నీ కూడా వెరిఫై చేసుకుంటూ, సీడీ వెరిఫై చేసుకుంటూ అదే నేరస్తుడు ఈరోజు వేటపాలెం మండలంలోకి రావడం, అతన్ని పట్టుకోవడం, బంగారు సత్తును కూడా మళ్ళా గుడివాడ ప్రాంతాల్లోకి వెళ్ళేసేసి వాటిని రికవర్ చేసి. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని కొరసపాడు రిజర్వాయర్ ను జిల్లా కలెక్టర్ పి రాజబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపుతో పాటుగా రిజర్వాయర్ వద్ద పెండింగ్ లో ఉన్న పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. గుండ్లకమ్మ నది నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని రిజర్వాయర్కు తరలించే పనులు పూర్తయ్యాయని, మిగిలిన నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. మొదటి విడతలో ప్రభుత్వం 35 కోట్లు కేటాయించిందని, పనులు పూర్తయ్యాక సుమారు 10,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి కూడా ఇది ప్రాసెస్లో ఉంది. బట్ ఆల్మోస్ట్ ఇది ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది. దట్ మీన్స్ డ్రాయల్ ఏదైతే చేసుకోవాలో అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, తర్వాత పైప్స్ కానీ, లేయింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక చిన్న స్ట్రిప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది, దాంతోపాటు ఇక్కడ కాంపెన్సేషన్ కూడా కొంత ఉంది. సో దాన్ని మనం ఇటీవల కాలంలో మనకు లాస్ట్ వీక్లో సీఎం గారి దగ్గర ఒక మీటింగ్ జరిగినప్పుడు ఈ ఇష్యూ కూడా వారి దగ్గర రేజ్ చేయడం జరిగింది. సో వారి బడ్జెట్లో కూడా మనకి ఒక 35 crores ఫేజ్. ప్రకాశం జిల్లా అద్దంకి సమీపంలోని కొరసపాడు మండలం పమిడిపాడు గ్రామంలో ప్రగతి హై స్కూల్లో 24వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు జానపద గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, అతిథులను ఆకట్టుకున్నారు. 10వ తరగతి విద్యార్థిని ఉషశ్రీ మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి ఈ పాఠశాలలో చదువుతూ అనేక విషయాలు నేర్చుకున్నారని, విద్యార్థులను మార్కులతో మాత్రమే కాకుండా వారి ప్రతిభతో కూడా గుర్తించాలని సూచించారు. నా పేరు ఉషశ్రీ, నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను చిన్నతనం నుంచి ఇక్కడే చదువుతూ వచ్చాను. నేను ఈ స్కూల్లో ఉండడం వల్ల అనేక విషయాలు నేర్చుకున్నాను. ముఖ్యంగా మార్కులు అనేవి కాకుండా స్టూడెంట్ ఎబిలిటీని చెక్ చేసేవి ఇంకా చాలానే ఉంటాయి. జస్ట్ మార్క్స్తో మాత్రం పోల్చకండి. ఎంతోమంది గొప్ప వాళ్ళైన వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వాళ్ళ టాలెంట్ని యూజ్ చేసుకొని వాళ్ళు గొప్ప పొజిషన్లో ఉన్నారు. ఉదాహరణకు ఆల్బర్ట్ ఐన్స్టీన్, థామస్ ఆల్వా ఎడిసన్. ఇలా పిల్లలు ఎవరైనా ఫెయిల్ అయితే పేరెంట్స్ అనేవాళ్ళు వాళ్ళకి సపోర్ట్ని ఇవ్వండి. విజయనగరం జిల్లా గజపతి నగరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చి విజయనగరం జిల్లాను నంబర్ 1 స్థాయిలో నిలపాలన్నారు. మహిళలు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా బలపడుతూ పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురు మహిళలను సత్కరించారు. వచ్చే సంవత్సరానికి మీరు ఎలా ఉండాలి, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అని కార్యరూపణ చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు తోడే ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 దశగా ఈరోజు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. మరి నేను మంత్రిశాఖగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సంస్థ ద్వారా విజయనగరం జిల్లా నంబర్ 1 ఉండాలి. విజయనగరం నంబర్ 1 ఉండాలంటే గజపతి నగరం నియోజకవర్గం మహిళలు నంబర్ 1 స్థాయి ఉండాలి. మరి మీరందరూ బాగుంటే నాకు మంచి పేరు వస్తుంది.
సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యరూపం చేశారో ఆయన తలంపు మీ అందరూ నాకు సాధించాలని, ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి ఆర్థిక వ్యవస్థలోని మంచి కుటుంబ వ్యవస్థలోని వచ్చి ఆనందంగా ఉండాలనేది ప్రధానంగా నేను నమ్ముతూ, మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పెద్ద ఎత్తున దాన్ని కార్యరూపం చేస్తున్నారు. పిల్లలకి ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. అక్కినేని నాగేశ్వరరావు గారిని